ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండలో మనం 34వ సర్గలోకి ప్రవేశించాం. నిన్నటి రోజున ఆంజనేయ స్వామి సీతామ్మవారిని దర్శించడం, ఆమెతో మాట్లాడడం, దానికి ఆమె ప్రతి సమాధానంగా ఆ రావణాసురుడు తనకు ఇంకా 2 నెలలు మాత్రమే గడువు ఇచ్చాడని, ఆ తదనంతరం తాను జీవించి ఉండడం అసాధ్యం అని చెప్పారు. ఇవాల్టి కార్యక్రమం మొదలుపెట్టుకోబోయే ముందు ఒక్కసారి గురువందనాన్ని చేసి తదుపరి మనం ఇవాల్టి కథాక్రమంలోకి వద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. తస్యాత్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరయూధపః దుఃఖాద్దుఃఖాభిభూతాయాః స్వాంతముత్తరమబ్రవీత్. అలా విపరీతమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి ఆ సీతామ్మవారిని చూచి తాను కూడా మరింత దుఃఖించిన వాడైనటువంటి ఆ హనుమ స్వాంతనపూర్వకమైనటువంటి వచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా సరే మనం ఎలా ప్రవర్తించాలి కష్టాల్లో ఉన్నవారి ఎడల, ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని చూచి మనం నేర్చుకోవాలి. అంటే స్వాంతనపూర్వకమైన వచనాలు అంటే కొంచెం ఏదో గ్రాంధిక భాషలో ఉండి అర్థం కాకపోవచ్చు. అంటే మీకేం పర్వాలేదు, మీరు కంగారు పడకండి, తొందరలోనే మీ కష్టం తీరుతుంది, ఇలాంటి మాటలు ఏమన్నా చెప్పడం. అంతేగాని ఒక యాక్సిడెంట్ అయిపోయో పిల్లవాడికి వాళ్ళ తల్లి కష్టపడుతూ ఉంటే మేము వెళ్ళినప్పుడు దారిలో ఇంతకన్నా పెద్ద యాక్సిడెంట్ చూసాం, ఇవన్నీ అనవసరం. ఆ పిల్లవాడు ఎంత త్వరగా కోలుకుంటాడు, కోలుకోవాలనేటువంటి ఆశ్వాసన మీకు కావాలి. ఆ తల్లి కష్టాన్ని తగ్గించగలిగేటువంటి విషయం కావాలి. అంతేగాని దీనికన్నా పెద్ద యాక్షన్ డిస్క్రైబ్ చేయకూడదు. ఇక్కడ ఈయన అదే చెప్తున్నారు. అందమైన పరిభాషలో ఏం చెప్తారో చూడండి. అహం రామస్య సందేశాత్ దేవీ దూతస్తవాగతః. ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడంటే శ్లోకం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, భయం లేకుండా ఉండడము, రోగం లేకుండా ఉండడము, జాడ్యము అంటే పని వాయిదా వేసేటువంటి తత్వాలు మనకు చాలా ఉంటాయి. ఇలాంటి దాన్ని జాడ్యం అంటారు. వాడికి జాడ్యం ఎక్కువరా అంటారు. అంటే వాయిదా మనస్తత్వాలు లేకుండా ఉండడం. వాక్పటుత్వం చ, మాట మాట్లాడితే కర్ణపేయంగా మృదుమధురంగా వినసొంపుగా ఉండి అవతల వాళ్ళ యొక్క మనస్సుల్ని గెలుచుకోవడం. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారిని స్మరించినందువల్ల వస్తాయట. అంటే ఇవన్నీ ఆయనలో ఉన్నాయనే కదా అర్థం. అలాంటి హనుమంతుడు ఏమని చెప్తున్నాడు, ఈయన ఎక్కువగా మాట్లాడరు. ఏ ముక్క ఎవరి దగ్గర ఎలా చెప్పాలో అలా చెప్పగలను నేర్పరి ఆంజనేయ స్వామి. ఓ జగజ్జనని, నేను రాముల వారి యొక్క సందేశాత్, ఆయన యొక్క సందేశాన్ని పుచ్చుకుని దేవి దూతస్తవాగత, ఒక దూతలా నీ దగ్గరికి వచ్చాను. దూత యొక్క భావం ఏంటో చెప్పండి. ఇక్కడ దూత అన్న మాట వాడాల్సిన అవసరం ఏముంది వాల్మీకి? దూతగా మనం ఎవరన్నా పంపించామనుకోండి, వాడి సొంత తెలివితేటలు ఉపయోగించి మాట్లాడకూడదు. అక్కడ చెప్పమన్నవాడు ఏం చెప్పమన్నాడో ఆ చెప్పమన్న దాన్ని చెప్పాలి అక్కడ. అంతేగాని మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అందుకని ఓ జగజ్జనని, నీవు ఏదైతే విషయాన్ని వినాలని ఆ రాముడు భావించాడో అలాంటి ఆ రామ సందేశాన్ని తెచ్చుకుని నీ దగ్గరికి వచ్చాను. వైదేహి కుశలీ రామ,
ఎంత గొప్పగా పదాలు పేర్చారంటే వాల్మీకి నిజంగా మహానుభావుడండి ఆయన. ఏ మాటని వాడితే ఏమవుతుంది, ఏ మాట ముందు చెప్తే ఏమవుతుంది, ఏం వైదేహి రామ అని ఆపేశాడు అనుకోండి, ఆ తర్వాత మనం ఏమైనా పూడ్చుకోవచ్చు, ఓ జగజ్జనని రాముల వారు అని ఆపిన తర్వాత కాసేపు ఆగి మనకి లేరు అని అనేయచ్చు. అందుకని ముందేమన్నాడు ఆయన, కుశలీ రామ, కుశలంగా ఉన్నాడు రాముడు. ఇది మాట పేర్పు ఏంటయ్యా అంటే మాట్లాడడం కూడా ఒక కళండి. అలా మాట్లాడడం ఎలాగో రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. కుశలీ రామ త్వాంచక కుశలమబ్రవీత్, ఆయన కుశలంగా ఉన్నాడు, నీ కుశలాన్ని అడగమన్నాడు అన్నాడు ఆయన. యో బ్రాహ్మమస్త్రం వేదాశ్చ వేద వేద విదాంబరః సత్వాం దాశరథీ రామో దేవీ కౌశలమబ్రవీత్. ఎంత గొప్పగా రాశారండి. యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ, బ్రహ్మాస్త్రాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఆ రాముడు, వేద వేదాంగాలని సాంగోపాంగంగా అవపోషణ పట్టినటువంటి ఆ రాముడు నిన్ను కుశలం అడగమన్నాడు. ఈ మాటలు అవసరమా? రాముడు నిన్ను కుశలం అడగమన్నాడంటే సరిపోలే. బ్రహ్మాస్త్రాన్ని స్వాధీనం చేసుకున్న రాముడు అన్న మాట ఎందుకు వాడారు ఇక్కడ ఆంజనేయ స్వామి? ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా అస్త్రాలలో గొప్పది ఏంటయ్యా అంటే బ్రహ్మాస్త్రం. దాన్ని మించినటువంటి అస్త్రం లేదు. మీకు బాగా చెప్పాలి అంటే ఆగస్టు 6వ తారీఖు వస్తోంది, రేపు ఆగస్టు 9వ తారీఖు కూడా వస్తుంది. ఈ 2 తేదీల యొక్క ప్రాముఖ్యత ఏంటి? లిటిల్ బాయ్ ఫ్యాట్మన్ అనే పేరుతో 2 బాంబుల్ని జపాన్లో హీరోషిమా నాగసాకి నగరాల మీద అమెరికా వాళ్ళు వదిలిపెట్టినటువంటి తారీఖులవి. మనం జీవితంలో మర్చిపోకుండా ఉండాల్సిన తారీఖులు. మన పెళ్లి రోజు, పుట్టినరోజులు, నాన్నగారు గతించిన తిథులు ఎలా గుర్తుండాలో అలా ఈ 2 కూడా గుర్తు పెట్టుకుని మళ్ళీ ఇలాంటి సంఘటన ప్రపంచంలో ఇంకెక్కడా జరగకుండా చేయమని ఆ దేవుణ్ణి వేడుకోవాలి. ఆ హీరోషిమా నాగసాకీల మీద, హీరోషిమా మీద అక్టోబర్ 5వ తారీఖు 6వ తారీఖు, ఆగస్టు 6వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు నాగసాకి. ఈ 2 మీద అణుబాంబులు వేసింది అమెరికా 45లో. ఎవరూ మిగలలేదు. 3,50,000 మందిలో నాగసాకి నగరంలో 1,25,000 మంది గాల్లోకి ఆవిరైపోయారు. ఏమీ మిగలలేదు అక్కడ, గాల్లోకి ఆవిరైపోయారు. ఆ తర్వాత 10 కిలోమీటర్ల మేర జనాలందరూ కూడా ఒళ్ళంతా కూడా పనసపండు, మీ ఇంట్లో బాగా మిగలముగ్గిపోయిన పనసపండు ఎలా తొనలుగా విడిపోతుంది అలా ఒళ్ళంతా తొనలుగా విడిపోయింది. 1,00,000 మంది పైగా. ఇంకో 50 కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళందరికీ చర్మ వ్యాధులు, రకరకాల చర్మ వ్యాధులు వచ్చి చర్మం అంతా ఊడిపోయింది, తినేసింది ఆ వేడి. ఎంత వేడి వచ్చిందంటే ఆ క్షణంలో సూర్యకాంతి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వేడి వచ్చింది. ఒక 70-80 కిలోమీటర్లు, ఒక 30 సంవత్సరాల పాటు గడ్డి మొలవలేదు. ఇది ఒక అణుబాంబు పడితే ఉండే ప్రదేశం తాలూకు పరిస్థితి. ఇంతకీ వాళ్ళు ఉపయోగించినటువంటి అణుబాంబు ఒక 1/4 కేజీ బాంబు, ఒక 1/4 కేజీ బరువున్న బాంబు అక్కడ పడిన దాని ప్రభావం. ఇప్పుడు మన దేశం దగ్గరే ఇంచుమించుగా 200 టన్నులు ఉన్నాయి. దాన్ని బట్టి ఆలోచించండి ప్రపంచంలో మిగతా వాడి దగ్గర ఎంత ఉంటాయి. ఈ ప్రపంచాన్ని ఇంచుమించుగా కొన్ని లక్షల సార్లు పీల్చేసుకోవచ్చు. ఆ బాంబు ప్రభావం ఎలాంటిదో బ్రహ్మాస్త్ర ప్రభావం అలాంటిది. కాకపోతే ఇప్పుడు ఒక మనిషికి గురి చూచి వదిలిపెట్టడం అన్న మాట అటమిక్ ఎనర్జీకి లేదు, ఇప్పుడు ప్రభావానికి లేదు. అప్పట్లో ఒక మనిషికి మాత్రమే గురి చూచి వదిలిపెట్టే ప్రభావం ఆ కాలంలో ఉంది. అలాంటి బ్రహ్మాస్త్రం ఎరిగినటువంటి రాముడు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన నిన్ను ఎవడైతే తీసుకువచ్చాడో ఆ రావణాసురుడు, ఆ రావణాసురుణ్ణి వంశంతో సహా సమూలంగా నాశనం చేయగలిగినటువంటి అస్త్రాన్ని కలిగిన రాముడు అని ఆవిడకి ధైర్యం చెప్పడం. రెండో మాట తర్వాత వెంటనే వాడిన మాట ఏంటంటే వేదాంశ్చ వేద విదాంబరః, వేదాలు 4 కూడా సాంగోపాంగంగా తెలుసున్నటువంటి వాడు. రామాయణ కాలానికి 3 వేదాలే ఉన్నాయండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అధర్వం అప్పటికి లేదు.
అది తర్వాత కాలాల్లో వచ్చింది. అందుకని రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామి వారితో ఆంజనేయ స్వామి మొదటిసారిగా వారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే, న ఋగ్వేద వినీతస్య న యజుర్వేద ధారిణ న సామవేద విదుషోపి వక్తుం ఏవం విభాషితుం అని లక్ష్మణస్వామికి చెప్తారు. ఒరే నాయన, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము సాంగోపాంగంగా తెలుసున్నవాడు తప్ప ఇంత అద్భుతంగా మనతో మాట్లాడలేడురా. అందుకుని నీవు ఈతనితో జాగ్రత్తగా మాట్లాడరా అని తనంత వాడైన లక్ష్మణస్వామిని హెచ్చరిస్తారు రాముల వారు ఆంజనేయ స్వామితో మాట్లాడడానికి. అంటే ఆయనంత గొప్పగా మాట్లాడి ఉంటాడు. మొదటి తనని తాను పరిచయం చేసుకోవడం. అంగో అలాంటి రాముడు అన్ని వేదాలు కూడా తెలిసినవాడు. వేదాలు మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు? ధర్మ మార్గాన నడుస్తారు. ధర్మ మార్గం అంటే ఏంటి? అన్ని విషయాల్లోనూ కూడా నిద్రించినప్పుడు కానీ, కలలో కానీ, మెలకువగా ఉన్నప్పుడు కానీ ధర్మం తప్పకుండా ప్రవర్తించడం. అలా నిన్ను విడిపించడము అనేటువంటి పని ఆయన చేయలేడేమో నువ్వు అనుకుంటున్నావేమో, అది చెయ్యగలడు. తన భార్య ఎక్కడ ఉందో తెలియక ఇప్పటిదాకా ఆగాడు అని అర్థం. తర్వాత లక్ష్మణస్య మహాతేజ భర్తురస్తేను చిర ప్రియ కృతవాన్ శోక సంతప్త శిరసా తేభివాదనం. ఇంకా ఆ రామచంద్రమూర్తికి అనుచరుడైనటువంటి ఆ లక్ష్మణస్వామి ఆయన తమ్ముడు నీకు శిరస్సు వంచి నమస్కారం చేశానని చెప్పమన్నాడమ్మా అన్నాడు. సాతయో కుశలం దేవి నిశమ్య నరసింహయో ప్రీతి సంహృష్ట సర్వాంగి హనుమంతం అథాబ్రవీత్. ఎప్పుడైతే ఆ ఇద్దరూ కూడా కుశలంగా ఉన్నారు అన్న సంగతి తెలిసిందో సీతాదేవికి మనస్సు కొంత కుదుట పడుతుందా పడదా? పడింది. కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవితమానందో నరం వర్షా శతాదపి. నాయన, లోకంలో ఉన్నటువంటి నానుడి ఏదైతే ఉందో అది నిజమే అని ఇప్పుడు నాకు అర్థమైందిరా అంది ఆవిడ. ఏమిటా నానుడి? బ్రతికి ఉంటే ఎప్పటికైనా మనం మంచి సమాచారాన్ని, శుభమైనటువంటి మాటలు వింటాం. కష్టాలు కలకాలం ఉండవు అని మన పెద్దలు చెప్తారు కదండి. ఇవన్నీ కూడా రాత్రి పగల్లాంటివి. కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత ఉండవు. మనం కష్టాల్లోనే మనల్ని మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు వచ్చేటువంటి కష్టం ఎలాంటి కష్టమైనా సీతకు వచ్చినటువంటి కష్టం లాంటిది కాదుగా. ఆవిడ ఎంత కష్టాన్ని అనుభవించింది ఆ రావణలంకలో. అంగో ఆవిడే చెప్తోంది, నాయన, ప్రపంచంలో ఉన్నటువంటి నానుడి ఎప్పటికైనా సరే మంచి మాట వింటామన్న నానుడి ఇంగో నీ ముఖం ద్వారా ఇప్పటికి విన్నాను రా నేను అంది ఆవిడ. తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితద్భుత పరస్పరేణ చాలాపం విశ్వస్తౌతౌ ప్రచక్రతు. ఎప్పుడైనా మీరు లంబాడీ వాళ్ళు ఎవరన్నా చూసారో చూడలేదు. లంబాడీ వాళ్ళు తెలంగాణ ఏరియాలో ఎక్కువ ఉంటారు, మనకు తక్కువ ఉంటారు. వాళ్ళు అంటే ఇది నేను ఇంటర్మీడియట్ భద్రాచలంలో చదువుకున్నాను 1979, 81. మా కాలేజీ గోడ పక్కన ఎవరో ఏడుస్తున్నారు. ఇలా పెద్ద పెట్టిన ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. పాపం ఎవరింట్లో ఏమన్నా కష్టం వచ్చిందేమో అని అనుకున్నాం మా స్టూడెంట్స్ అందరం. తర్వాత ఆ గోడ దగ్గరికి వెళ్ళాం, పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్ వచ్చేలాగా. ఏమిటని అడిగాం, కష్టం ఏమన్నా వచ్చిందంటే రాలేదుటండి. చాలా కాలం తర్వాత ఒక కుటుంబం వాళ్ళు సంచార జీవులు లంబాడీలు. అలా కలిసినప్పుడు ఏడుపుతో వాళ్ళు దాని తాలూకు ఆనందాన్ని పంచుకుంటారు కదా. మనమేమో మామూలుగా కౌగులించుకుని రకరకాల మాటలు చెప్పుకుంటాం. వాళ్ళు పెద్ద పెట్టిన ఏడుస్తారట వాళ్ళు కనిపించినందుకు. ఇలా ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. అలాగా ఈ ఆంజనేయ స్వామి, ఆ సీతాదేవి ఇద్దరూ కూడా పరస్పరం అదే విషయాలు చెప్పుకుంటూ కళ్ళమ్మట నీళ్ళు ఏకధారగా ఆనంద భాష్పాలు అనుకోండి అవి కారుస్తున్నారు. ఇప్పటిదాకా ఆవిడ కళ్ళమ్మట వచ్చినవి దుఃఖాశ్రువులు, ఇప్పుడు ఆనంద భాష్పాలు. తస్యాత్తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూతపః సీతాయా శోకదీనాయా సమీపం ఉపచక్రమే. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఒక్కోసారి తప్పటడుగులు వేస్తారు. అలాంటి పని ఆంజనేయ స్వామి చేశాడు.
ఆవిడ పాపం ఏడుస్తోంది కదా, ఇంకేముంది, ఆవిడ మన మాటలన్నీ కూడా విశ్వసించారు. మనం ఇంకొంచెం దగ్గర జరిగి రాముల వారి గురించి చెప్దాం అనుకున్నాడు ఆయన. కొంచెం దగ్గరికి జరిగాడు. ఇప్పుడు ఏమై ఉంటుంది, ఆవిడికి అనుమానం కలిగింది. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం సాత్తం సీతా పరిసంకతే. ఈయన కొద్ది కొద్దిగా ముందు జరుగుతూ ఉంటే ఆవిడ తన మనస్సులో, ఓహో వానరుడు కాదు, ఆ రావణుడే మాయావేషంతో నాకు దగ్గరవ్వడం కోసం వచ్చాడు అని అనుకుంది. ఎందుకు అనుకోకూడదు, ఎవరైనా అనుకోవచ్చు. అలాగే ఆవిడ అనుకుంది. దాంతో అహోధిక్ దుష్కృతమిదం కరితం హియదస్య మే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణ. అయ్యయ్యో, ఏదో 4 ముక్కలు చెప్పాడు కదా, స్వాంతనాపూర్వకమైన ముక్కలని, నా విషయాలన్నీ కూడా చెప్పేశానే, వీడు రావణాసురుడే అనుకుందారు. తామశోకస్య శాఖాం సాముక్త్వా శోకకర్షిత తస్యామే వానవద్యాంగి ధరణ్యాం సముపావిశత్. అప్పటిదాకా అశోక వృక్షం చెట్టు కొమ్మని పట్టుకుని మాట్లాడింది అతనితో ఆవిడ. ఎప్పుడైతే ఒక్కసారిగా ఇతడు రావణాసురుడైన నిశ్చయించుకుందో శరీరం అంతా నిస్సత్వం అయిపోయింది. అప్పటిదాకా వచ్చిన ఓపిక కాస్త పోయింది. ఎప్పుడైతే ఓపిక పోయిందో మనం ఏమవుతాం, కూలబడిపోతాం. అలా చెట్టు కొమ్మను ఆనుకుని అలా జారిపోయింది. హనుమాం అపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితాం అవందత మహాబాహు తతస్తాం జనకాత్మజాం. దెబ్బగిని మతిపోయింది. మతిపోయి మనం మొట్టమొదటి చేసే పని ఏమిటి, అలాంటప్పుడు సాష్టాంగం పడిపోయాట. మళ్ళీ ఆవిడ మాట్లాడదు, ఇంకా సాష్టాంగం పడిపోయాడు, ఏం చేయాలి తెలియక. సాచైనం భయవిత్రస్త భూయో నైవాభ్యుదైక్షత. మళ్ళీ ఆవిడ మామూలుగా ఎలా కూర్చుంటారో అశోకవనంలో అంటే, నేను ఇప్పుడు ఎలా కూర్చున్నానో అలాగే కూర్చుంటారు. తలకాయ కూడా పైకెత్తారు. అలా కళ్ళు దించేసి 2 చేతులు కూడా మోకాళ్ళ చుట్టూతా వేసి తనని తాను దాచుకుంటూ అక్కడ ఉండిపోయారు ఆవిడ. కనీసం కళ్ళు పైకెత్తి అతనికేసి చూడలేదటండి హనుమంతుల వారికేసి. తం దృష్ట్వా వందమానం తు సీతా శశి నిభానన అబ్రవీద్ దీర్ఘముచ్చస్వం వానరం మధురస్వరా. అలా తలకాయ దించుకున్నటువంటి ఆవిడ కళ్ళు పైకెత్తి కూడా చూడకుండా కొన్ని మాటలు మాట్లాడారట. ఆ మాటలేంటో విందాం. మాయా ప్రవిష్టో మాయావి ఇది త్వం రావణ స్వయం ఉత్సాదయతి మే భూయ సంతాపం తన్న శోభనం. నువ్వు నిజంగా రావణాసురుడివే ఇలా వానర రూపంలో వస్తే ఇలా నన్ను కష్టపెట్టడం నీకు ఏమాత్రం మంచిది కాదు అందావిడ. స్వం పరిత్యజ్య రూపం పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్ట త్వం స ఏవాసి రావణ. నీకు అనేక రకాల రూపాలను ధరించేటువంటి శక్తి ఉంది, కామరూప గమనం ఉంది. అందువల్ల నీవు అంతకుముందు జనస్థానంలో పర్ణశాల దగ్గర నీవు పరివ్రాజక భిక్షువు యొక్క రూపంలో వచ్చావు. ఆ నీవే మరల ఇప్పుడు ఈ వానర రూపంలో నా ముందుకు వచ్చావు. ఇది నీలాంటి వాడికి తగదు అందావిడ. ఉపవాస కృషాం దీనాం కామరూప నిశాచర సంతాపయసి మాం భూయ సంతప్త తన్న శోభనం. నిరంతర ఉపవాసాలతో నిరంతర శోకంతో దీనంగా ఉన్నటువంటి నన్ను ఇంకా ఇలా కష్టపెట్టడం నీలాంటి వాడికి శోభస్కరం కాదు అందావిడ. అథవా నైతదేవం హి యన్మయా పరిశంకితం మనసో హి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్. కానీ నా మనస్సేమో నిన్ను శంకిస్తోంది, నా చూపులేమో నీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నాయి. చూస్తే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నా మనస్సేమో నువ్వు రావణాసురుడు అంటోంది. ఈ రెండింటికి తేడా కనబడుతోందా మీకు? మనస్సు ద్వారా నువ్వు రావణాసురుడివి అని నేను అనుకుంటున్నాను, కానీ నిన్ను చూస్తే నా కళ్ళు చూసేవి ఏం చెప్తున్నాయంటే నీ వల్ల నాకు ఏ రకమైనటువంటి భయం లేదనిపిస్తోంది. కానీ రావణాసురుడి వల్లనే పడినటువంటి అనేక రకాల బెదిరింపుల వల్ల నా మనస్సు నీవు రావణాసురుడు అనిపిస్తోంది అంది ఆవిడ. అప్పుడు ఆవిడ అంటున్నారు, యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్నుతి
పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథాహిమే. ఒకవేళ నువ్వు ఆ రాముడు పంపినటువంటి దూతవే గనక అయితే ఇప్పుడు అడుగుతున్నాను, ఆ రామకథంతా వివరించు అంది ఆవిడ. ఎందుకని? ఈయన రావణాసురుడే వచ్చాడు అనుకోండి, రాముని వారి గురించి వివరించమంటే వివరిస్తాడా? ఒప్పుకోడు. మనం కూడా ఇష్టం లేని వాడి గురించి పొగడమంటే ఏం పొగుడుతాం కదండి. అలాగా ఆవిడ ఆ మాట అన్న వెంటనే గుణాన్ రామస్య కథయా ప్రియస్య మమ వానర చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథారయ. ఇంకా నా రామచంద్రమూర్తి యొక్క గుణాలని గనక నీవు కీర్తిస్తే అప్పుడు నది ఎలా అయితే ప్రశాంతంగా ప్రవహిస్తుందో, ఎలాంటి కదలికలు లేకుండా, అలా నా మనస్సు కూడా ప్రశాంతత పొందుతుంది నాయన అందావిడ. అహో స్వప్నస్య సుఖతాం యాహమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం. అప్పుడు ఈవిడింకా అది స్వప్నంగానే భావిస్తున్నారు. ఇది కలగానే, ఓహో ఈ కళ ఎంత బాగుంది, ఆ రాముడి దగ్గర నుంచి ఒక దూత నా కోసం ఇలా వానరుడి రూపంలో వచ్చాడు అన్న కళకు చాలా బాగుంది నాకు అనుకుంది ఆవిడ. స్వప్నేపి యజ్జహం వీరం రాఘవం సహ లక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ మత్సరీ. స్వప్నంలో ఈ వానరుడు కనపడడం బానే ఉంది, కానీ ఒకవేళ స్వప్నమే గనక నాకు వస్తే ఆ స్వప్నంలో ఆ రామలక్ష్మణుడు కనబడాలిగా. అంటే కల కూడా నాయందు మాత్సర్యంతో ఉందా అనుకుంది ఆవిడ. నాహం స్వప్నం అపి దృష్టే మన్యే స్వప్నే దృష్టా హి వానరం నశక్యోభ్యుదయ ప్రాప్తం ప్రాప్తశ్చాభ్యుదయో మమ. అందువల్ల స్వప్నంలో వానరుడు కనబడితే శుభం కాదు. నేను నిన్న కూడా చెప్పానండి, ఏదో కోతి కనపడింది కదా, కల్లోకి వచ్చేసింది కదా అని చెప్పి ఆంజనేయ స్వామి స్వయంగా దర్శనం ఇచ్చేశారు అని అనుకోకూడదు. కోతే ఆంజనేయ స్వామి. కోతి కనబడితే వెంటనే లేచి కాళ్ళు చేతులు కడుక్కుని ఆ రాత్రి తెల్లవారులు మెళుకుగా ఉండి ఏ హరినామస్మరణో చేయమని చెప్పి శాస్త్రాలు చెప్పాయి. అంతేగాని కోతి కనబడితే మీకేదో అందరినీ వదిలిపెట్టేసి మీకే స్వామివారు దర్శనం ఇచ్చేశారనుకోకూడదు. అదే అనుకుంటున్నారు ఆవిడ. కిమ్ను స్వాచిత్తమోహోయం భవేత్ ఆగతస్తయం ఉన్మాదజో వికారో వా స్యాదియం మృగతృష్ణిక. ఇది నాకు చిత్తభ్రమ కలిగిందా, లేకపోతే చూడండి ఎండమావి అన్న మాట విన్నారా? మీరు గోదావరి ఒడ్లకు వెళ్తే ఇసుక పర్వల దగ్గర వెళ్ళారనుకోండి, దూరంగా నీళ్లు ఇలా తేలుతున్నట్టు కనబడతాయి. దాన్ని ఎండమావి అంటారు. సంస్కృతంలో మృగతృష్ణ అంటారు. అడవుల్లో నీళ్లు ఇలాగే సుదూర ప్రాంతాల్లో నీళ్లు కనబడుతున్నట్టుగా భ్రమించి వాటి కోసం కొన్ని మైళ్ళ దూరం పరిగెడతాయి. అలా నా మనస్సు కూడా ఆ రాముడి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏదో వార్త ఇక్కడ నా దగ్గరకు వచ్చిందనే మనస్సు భ్రమలో ఉన్నానా అనుకున్నారు. అథవా నాయమున్మాదో మోహోప్యున్మాద లక్షణ సంబుద్ధే చాహమాత్మానం ఇమం చాపి వనౌకసం. నేను పూర్తిగా స్పృహలో ఉన్నాను. స్పృహ లేకపోవడం అన్న మాట లేదు. ఇది కోతే నా ముందు కూర్చుని ఆ రాముల వారి గురించి మాట్లాడుతోంది. అందువల్ల ఏ పిచ్చో వెర్రో కాదు నాకు, నే బానే ఉన్నాను అనుకుంది ఆవిడ. ఇత్యేవం బహుధా సీత సంప్రదార్య బలాబలం రక్షసాం కామరూపత్వాత్ మేనేతం రాక్షసాధిపం. అలాగా తాను అన్ని రకాల బేరీజులు వేసుకుని చివరికి ఆవిడ ఏమి మన భాషలో చెప్పుకోవాలంటే డిసైడ్ చేశారంటే ఈ వచ్చిన కోతి రూపంలో ఉన్నవాడు రావణుడే అని పరిపూర్ణమైనటువంటి నిశ్చయానికి వచ్చారు ఆవిడ. ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తనుమధ్యమా న ప్రతి వ్యాజహారాథ వానరం జనకాత్మజా. దాంతో ఇంకా మాట్లాడడం కూడా ఆపేశారు. తలకాయ దించుకునే ఉన్నారని చెప్పాను. ఇప్పుడు ఆ తల దించినటువంటి చోట నుంచి మాటలు కూడా రావడం లేదు. చూపు ఎప్పుడో లేదు, తలకాయ పైకి చూడడం మానేసింది ఆవిడ. తలకాయ ఉంచుకుంది, మాట్లాడడం కూడా మానేశారు. సీతాయాశ్చిత్తం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజ శ్రోత్రానుకూలైర్వచనై తదాతాం సంప్రహర్షయత్. దాంతో ఈయన మతిపోయింది. ఉన్న అవకాశం మనకి ఎంతవరకు అక్కడ? సూర్యోదయం అయ్యేంత వరకు. సూర్యోదయం అయితే మళ్ళీ సెకండ్ ట్రూపు రాక్షసీ గణాలు ఎవరున్నారో రాత్రి మిగిలిపోయిన తర్వాత పొద్దున మళ్ళీ
చూడండి 6 to 2 గంటల డ్యూటీకి వెళ్తారు, అలా 6 to 2 గంటల డ్యూటీ వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. ఈ వచ్చేలోగా ఈవిడితో మాట్లాడాలి ఏదో విషయం. దాంతో ఈయన మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆదిత్య ఇవ తేజస్వి లోకకాంత శశి యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా. రామచంద్రమూర్తి ఎలాంటి వాడంటే సూర్య తేజస్సు కలిగిన వాడు, అలాగే లోకాలన్నింటికీ కూడా చంద్రకాంతిలా తన యొక్క చల్లని చూపులు ప్రసరించేవాడు, ఇంకా సర్వలోకాలకి కూడా మహారాజు అయ్యేటువంటి లక్షణాలు కలవాడు. వైశ్రవణుడు కుబేరుడు ఎలాంటి వాడో రాముడు ఎలాంటివాడు. విక్రమేణోపన్నస్య యథా విష్ణుర్ మహాయశాహ. ఇంకా రామచంద్రమూర్తి యొక్క విక్రమం అంటావా, సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమైన వాడు. సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథా. సత్యవాది, సత్యాన్ని మాత్రమే నమ్ముతాడు రాముడు, సత్యం కోసం మాత్రమే బ్రతుకుతాడు రాముడు. అలాంటి రాముడు అందమైనటువంటి మాటలు మాట్లాడగలడు. ఇంకా బుద్ధికి బృహస్పతి అంటారు. దేవతలలో బృహస్పతి చాలా గొప్పవాడు, వాక్కు ఆయన నుంచే వస్తుంది. రూపవాన్ శుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ స్థానక్రోధ ప్రహర్తాచ శ్రేష్టో లోకే మహారథ. అత్యంత రూప సౌందర్యాలు కలిగినటువంటి వాడు, అలాగే చూడ్డానికి ఉండేటువంటి శుభలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగిన వాడు. కందర్ప ఇవమూర్తిమాన్, కందర్ప అన్న మాటకు అర్థం మన్మధుడు, మన్మధుల్లా అత్యంత సౌందర్యవంతుడు. స్థానక్రోధ, తన యొక్క క్రోధాన్ని అదుపు చేసుకున్నవాడు, అంటే క్రోధం ఎప్పుడు ఎక్కడ చూపించాలో అక్కడే చూపించేవాడు, నాకులాగా ఎప్పుడు పడితే అప్పుడు కోపంగా ఉండేవాడు కాదు. ప్రహర్తాచ శ్రేష్టో లోకే మహారథ, ఆయన మహారథులు అని పేరుగాంచిన వారు ఎవరున్నారో లోకంలో వాళ్ళకన్నా గొప్పవాడు. బాహుఛాయాం అనస్తబ్ధో యస్య లోకో మహాత్మన. ఇంకా రామచంద్రమూర్తి వారి యొక్క 2 చేతువులు లేక 2 బాహువులు, ఈ బాహువుల యొక్క నీడలో ఈ లోకమంతా సుఖంగా బతుకుతోందమ్మా అన్నాడు ఆయన. అపకృష్యాశ్రమ పదార్థం మృగరూపేణ రాఘవం శూన్యే ఏనాపతి నాసి తస్య ద్రక్షతి యత్ఫలం నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్. తాను ఆశ్రమంలో లేని సందర్భంలో ఆ మృగరూపధారి అయినటువంటి మారీచుడు రావడం, ఆ రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళడం, అలా తీసుకువెళ్ళిన తర్వాత ఆ మృగరూపధారి అయినటువంటి మారీచుడిని రామచంద్రమూర్తి సంహరించడం, వాడు తన యొక్క ధ్వన్యనుకరణ అనేటువంటి విద్య ద్వారా సీతాలక్ష్మణ అని చెప్పి రామచంద్రమూర్తి వారి యొక్క గొంతుతో అరవడం, అప్పుడు లక్ష్మణస్వామి వారిని సీతాదేవి పంపించడం, ఇంత కథ జరిగిన తర్వాత మరుక్షణంలో ఆ రావణుడు ఎత్తుకొచ్చాడు. ఇంకా అలా ఎత్తుకు రాబడినటువంటి ఆ రావణుణ్ణి వాళ్ళ యొక్క వంశంతో సహా ఆ రామచంద్రమూర్తి సంహరిస్తాడు అన్నాడు ఈయన. ఇప్పుడు మనకి మనం చచ్చిపోవాలని ఎప్పుడు కోరుకోం కదండి, కోపం వస్తే అవతరాడు ఎవడన్నా మన కోరుకుంటే వాడు చచ్చిపోతే బాగుండదు. అలా రావణాసురుడే గనక వచ్చి ఉంటే ఇలా రావణం వధిష్యసి అన్న మాట అనలేడు కదూ. కాబట్టి నేను రావణాసురుణ్ణి కాదు వానరుణ్ణి అని చెప్పడంలో ఈ మాట వాడడంలో ఒక అర్థం. తర్వాత రోష ప్రముఖైర్భిః జ్వలద్భిరోపావకైః తేనాహం ప్రహితో దూతః వత్సకాసన్నిహాగత. అందువల్ల ఆ రామచంద్రమూర్తి రోషావేశాలతో తన బాణాలు ప్రయోగించి రావణ పరివారాన్ని సంహరిస్తాడు. నేను ఆ రామచంద్రమూర్తి వారి యొక్క దూతగానే ఇక్కడికి వచ్చాను. తద్వియోగేన దుఃఖార్త సత్వాం కౌశలం అబ్రవీత్ లక్ష్మణస్య మహాతేజ సుమిత్రానందవర్ధన. అందువల్ల ఓ జగజ్జనని, మీ ఇద్దరిని కూడా తల్లిదండ్రుల్లా చూసుకునేవాడా లక్ష్మణుడు. ఇప్పుడు తండ్రి ఒక్కడే ఉన్నాడా అతని దగ్గర, తల్లి లేదు, ఎత్తుకొని పోబడింది. అందువల్ల నీ వియోగాన్ని తట్టుకోలేక ఆ లక్ష్మణుడు ప్రతిరోజు కూడా దుఃఖిస్తున్నాడు అన్నాడు ఆయన. అభివాద్య మహాబాహు సత్వాం కౌశలమబ్రవీత్ రామస్య చ సఖాదేవి సుగ్రీవో నామ వానర. ఆ రామచంద్రమూర్తి వారితో సఖ్యం చేసినటువంటి సుగ్రీవుడనే మహావానరుడు నిన్ను కుశలంగా ఉన్నావా అని అడగమన్నాడు. రాజావానర ముఖ్యానాం సత్వాం కౌశలమబ్రవీత్ నిత్యం స్మరతి రామస్వాం స సుగ్రీవ స లక్ష్మణ. నిత్యము కూడా రామచంద్రమూర్తి నీ తాలూకు విషయాలనే వారిద్దరితోనూ కూడా సంప్రదింపులు చేసుకుంటూ ఉంటాడు. సీతాదేవి ఉంటే ఇలా ఉండేది, సీతాదేవి ఉంటే అలా ఉండేది అని అనుకుంటూ ఉంటారు. ఈ మాట ఎందుకు అనుకుంటున్నాడు రాముడంటే, కొంతమంది మగవాళ్ళు భార్య లేకపోయినా మేము బతికేస్తాం అని అవతల వాళ్ళ దగ్గర చెప్తారు కానివ్వండి, వీళ్ళు 2-3 రోజులు ఊళ్ళో లేకుండా ఏ పుట్టింటికో లేదంటే ఏ కూతురింటికో వెళ్ళారనుకోండి,
మనం నేల నాకేస్తామని ఇంట్లో వాళ్ళు ఉంటేనే మన ఆటలు సాగుతాయండి. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన మాట ఇది. అబ్బాయి లేదు మేము చేసేసుకుంటామని చాలామంది అంటారు, కానీ వెళ్ళి చూస్తే వాడి ఇంట్లో వాడు ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. ఇల్లు ఉడవడు, దేవుడి దగ్గర దీపం పెట్టడు, బయట నుంచి ఏ జొమాటోలను తెచ్చుకుని తినేస్తాడు. వండుకోవడం చేతనైన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకని ఇవన్నీ జరగని పనులు. అలాగే రాముడు నీ గురించి ఆ లక్ష్మణస్వామితోటి సుగ్రీవుడితోటి నిరంతరము నీవు ఉంటే ఎలా ఉంటుందో చెప్పుకుంటున్నాడు. దిష్ట్వా జీవసి వైదేహి రాక్షైవ సమాగత నచిరాద్రక్షసే రామం లక్ష్మణంచ మహాబలం. అందువల్ల ఓ జగజ్జనని, నీవు ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని కూడా తొందరలోనే నీ ముందు నిలబడ్డం చూస్తావు. మధ్యే వానరకోటీనాం సుగ్రీవం చామితో దిశం అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానర. అందువల్ల ఆ సుగ్రీవుడు కూడా కొన్ని 100 కోట్ల వానరాలతో నీ ముందుకు వస్తాడు. నేను ఆ సుగ్రీవుడు యొక్క సచివుడైనటువంటి హనుమంతుడు అనే పేరు కలిగినటువంటి వానరుణ్ణి. ప్రవిష్టో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిం కృత్వా మూర్ధ్నిం పదన్యాసం రావణస్య దురాత్మనః. ఈ లంకానగరానికి నేను చేరుకున్నాను. ఈ లంకానగరం మీద కాలు పెట్టానంటే ఎక్కడ పెట్టానో తెలుసా అమ్మా? ఆ రావణాసురుడు యొక్క శిరస్సు మీద పెట్టినట్టే నే పెడితే. త్వాం దృష్టముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం నాహమస్మి తథా దేవి యథా మాం అవగచ్చసి. అందువల్ల ఓ జగజ్జనని, నేను ఎంతటి పరాక్రమవంతుణ్ణో నీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఎలాంటి వాడిని చూస్తోంది? మన ఇంట్లో తిరిగే పిల్లి ఎంత ఉంటుంది? అంత ఉన్నవాడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా. అందువల్ల మీరు ఏమనుకుంటారు చెప్పండి? బోడి పిల్లంతున్నా నువ్వేంట్రా చేసేది అని అనుకోరు. అందుకని నువ్వు ఏ రూపాన్నైతే చూస్తున్నావో ఆ రూపం తాలూకు స్థితిగతులు కావు నావి అన్నాడు ఆయన. విశంకా జజితామేష శ్రద్ధస్వ వరతో మమ. అందువల్ల అన్ని రకాల అనుమానాలని కూడా వదిలిపెట్టి నేను ఏదైతే చెప్తున్నానో దాని మీద శ్రద్ధ ఉంచవమ్మా అని వేడుకున్నాడు ఆయన. మరి రేపు ఆ జగజ్జనని ఏమడుగుతుంది? ఇదే మన ఇంట్లో ఆడవాళ్ళు, మీ వారు మమ్మల్ని పంపించారండి, ఆ ప్యాంటు జేబులో పర్సు ఉందటండి, ఏమనమన్నారండి, నేను ఆఫీసులో పనిచేస్తున్నానండి అంటే నాలాంటి వీరుబాగుల వాళ్ళు ఎవరో తీసి పర్సు ఇచ్చేస్తారు కూడా. ఇప్పుడు ఆవిడ ఏమడుగుతుందో రేపు చూడండి, మనకి మతిపోతుంది. ఆవిడ అడిగే విధానం చూస్తే ఓహో ఇలా ఇలా అడగాల అనిపిస్తుంది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 34 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.